వయసురీత్యా పెద్దవాడు, నాలెడ్జ్ రీత్యా పెద్దవాడు, రాజకీయ అనుభవం దృష్ట్యా పెద్దవాడు. కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేశాడు ఆయన. అట్లాగే అడ్వకేట్, చాలా పేరున్న అడ్వకేట్. ఆయన నిన్న కాక మొన్న అనుకుంటా ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక కాలం రాశాడు. దాంట్లో ఆయన దేని గురించి మాట్లాడంటే తాజాగా వివాదాస్పదమైన ఒక అంశం గురించి మాట్లాడాడు. కొద్ది వారాల క్రితం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి గారు వారానికి 70 పని గంటలు చేస్తే అది దేశానికి మంచిది, దీన్ని అలవాటు చేసుకోండి అని చెప్తే ఆయన చాలా ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. పర్టికులర్గా ఆయన చెప్పిన ఒక ఉదాహరణ ఏమిటంటే చైనాలో సగటు కార్మికుడు మన భారతీయ కార్మికుల కన్నా 3 రెట్ల ఉత్పాదకత ఇవ్వగలుగుతున్నాడు. ఇది మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, దీని గురించి ఆలోచించండి అని చెప్పుకొస్తూ 70 వర్క్ అవర్స్ అని ప్రపోజ్ చేశాడు. నారాయణమూర్తి గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు కాదు, తానంతట తానుగా ఆ స్థాయికి ఎదిగాడు. ఇన్ఫోసిస్ అంటే నారాయణమూర్తి పేరు గుర్తొచ్చే స్థాయికి ఆయన ఎదిగాడు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అండ్ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అండ్ ఆ ఉద్యోగాలు కూడా ఏదో చిన్న చెత్తగా 25,000 50,000 ఉద్యోగాలు కాదు, చాలామంది జీతాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఇది ఒక పార్శ్వం. ఇంకొక ఆయన ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్. ఈయన 70 గంటల పని అనేది ప్రపోజ్ చేస్తే ఆయన 90 గంటలు ప్రపోజ్ చేశాడు వారానికి. సరే, అతను చెప్తే ఏమన్నా అంటే సరే ఆయన అంటే బహుశా నోటిప్పుడు అలా వచ్చేసి ఉండొచ్చు, అది రైట్ కాదు అనేది అందరూ అంగీకరిస్తున్నారు. కానీ ఏది ఇంట్లో భార్యాభర్తలు మీ ఒకళ్ళ బాగా ఒకళ్ళు ఎంతసేపు చూస్తూ కూర్చుంటే ఇట్లా కాదు, మీరు పని చేయండి అని, నేను ఆదివారం కూడా పనిచేస్తాను అన్నాడు. దీని మీద సోషల్ మీడియాలో కానీ పొలిటికల్గా కానీ చాలా వివాదాలు అయ్యాయి. అందరూ ఎవరు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడారు, తప్పేది ఎవరు ఇష్టం వాళ్ళ దగ్గర. కానీ పి చిదంబరం నేను రాసిన ఆర్టికల్లో ఆయన వీళ్ళిద్దరిని సపోర్ట్ చేశాడు. ఆయన ఏమంటాడంటే వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు, ఒకటి. 2, ఇందాక నేను అన్నట్టు వాళ్ళు ఏదో గోల్డెన్ స్పూన్తో పైకి ఎదగల, వాళ్ళంతటా వాళ్ళుగా పనులు మొదలెట్టి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆ సామ్రాజ్య నిర్మాణం ఎలా సాధ్యమైంది అంటే ఇలా పనిచేయడం వల్ల సాధ్యమైంది. ఆదివారాలు పనిచేయడము, వారానికి 70 గంటల 80 గంటల 90 గంటల అలా పనిచేయడము, అలా మాత్రమే సాధ్యమైంది. అలా సాధ్యమైంది కనుక వాళ్ళు అలా చేయండి అని సూచన ఇచ్చారు. ఓకే, అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మీరు వాళ్ళతో విభేదించవచ్చు, వాళ్ళ ప్రతిపాదన తిరస్కరించవచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. కానీ